మీకు ఒకటి గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు, రకరకాల విద్యార్థులు. రేపు భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగానికో మంచి లక్ష్యానికో చేరుకోవాలనే ఆశతోటి కూర్చున్న వాళ్ళే మీరంతా. దీంట్లో అతి కష్టం మీద ఒకడు కానిస్టేబుల్ అవుతాడు, అతి కష్టం మీద ఇంకొకడు ఐపీఎస్ అవుతాడు. కానీ మీరు కూర్చున్నటువంటి ప్లేసు, మీరు పెరిగేటువంటి ప్లేసు, మీరు చదువుకున్నటువంటి చదువు, మీరున్నటువంటి సమాజం, మీరున్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఇంచుమించు ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకు ఒకడు కానిస్టేబుల్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు? మీరు ఒక్కసారి గమనించి బేరేజ్ చేసుకోండి. మీరు ఒక ఇంజనీరింగ్లో మీ క్లాస్ రూమ్లో 45 మంది ఉంటారు. దాంట్లో ఒకడు టాప్ CEO దాకా ఎదుగుతాడు, ఒకడు ఉద్యోగాలు లేక రెస్టారెంట్లో తిరుగుతూ ఉంటాడు. అదే క్లాస్ రూమ్లో 4 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినటువంటి CEO దాకా ఎదుగుతున్నాడు. ఒకడేమో బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూరు తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం, 10,000 కోసం. మీకు తల్లిదండ్రులు, కుటుంబం వేరు కావచ్చు, కానీ అక్కడ ఫెకల్టీ, మీరు నేర్చుకున్నటువంటి విద్య, మీరు ఏదైతే కూర్చున్నారో ప్లేసు, అది అందరికీ సమానంగానే ఇచ్చింది కదా. మీరు ఇది ఒకటి ప్రశ్న వేసుకోండి మీరు అందరూ కూడా.